మనం ఏదైతే కర్మలు చేసామో అది ఇప్పుడు ఈ జన్మకు కారణమైంది. అంటే నిజంగానే ఆ కర్మలే ఈ జన్మకు కారణం అయి ఉంటే మరి ఆ గత జన్మలో నేను ఏ కర్మ చేసుకుంటే ఆ జన్మ వచ్చి ఆ కర్మలు చేశాను, నేను ఏ జన్మ కర్మ అసలు ఏంటిది అంటే ఈ జన్మలో నీ కర్మ నేను చేశాను అనుకుంటే అసలు నేను పుట్టినప్పుడు ఏ కర్మ చేసి ఉండను కదా, మామూలు ఈ జన్మ తీసుకున్నప్పుడు. లేదంటే అసలు ఎందుకు ఇవంతా అక్కడ నేను ఏం చేశానని నాకు జన్మ వచ్చింది, నాకు అసలు నేను ఎందుకు రావాల్సి వచ్చింది. ఈ జన్మ కారణం మనం ఇచ్చినప్పుడు కర్మ అన్నాం అంటే ఒప్పుకున్నాం, కర్మ అని చేసామని. ప్రారంధ సంచి ఆగం పక్కన పెట్టండి, కర్మ ఒప్పుకున్నాం. ఇంతకుముందు ఏదో కర్మ మంచో చెడో చేసుకుంటే ఇప్పుడు జన్మ వచ్చింది, అంటే మంచి చేసుకుంటే మంచి జన్మ, చెడు చేస్తే చెడు వచ్చింది అనుకున్నాం. ఈ జన్మ కారణం కర్మ అయింది. మరి కర్మ ఎట్లా వచ్చింది, కర్మ ఎట్లా తయారైంది అంటే నేను పుట్టకుండా లేకుండా కర్మ తయారు కదా. అంటే 100కి 100 నేను పుట్టి మంచో చెడు చేసుకుంటే కర్మ తయారవుద్ది. అంటే ఈ కర్మ కారణం ఏంటి మళ్ళీ జన్మ. అంటే ఈ జన్మకి కారణం కర్మ, ఇంతకుముందు చేసుకున్న కర్మ. ఆ కర్మ చేసుకోవాలంటే ఖచ్చితంగా జన్మించి ఉండాలి. జన్మించి ఉంటేనే కర్మ చేసుకుంటా. జన్మ లేకుండా కర్మ చేసుకుంటా అసలు పుట్టకుండా కర్మ పుడితేనే చేసుకుంటా. పుట్టకుండా చేసుకునే అవకాశం లేదు అసలు, దాంట్లో డౌట్ లేదు. అంటే పుట్టా అంటే అందుకు జన్మ ఉంది. ఈ జన్మకి కారణం కర్మ ఎట్లయిందో మరి ఆ జన్మ కారణం ఉండాలిగా అని మనం ఏం చేస్తున్నాం విచారణ పరంగా. అలా ఆ జన్మకి ఇంకో కర్మ కారణం, మళ్ళీ ఆ కర్మకి ఇంకో జన్మ. అంటే జన్మ లేకుండా కర్మ లేదు, కర్మ చేయలేము, కర్మ లేదు, కర్మ లేకుండా జన్మ లేదు మామూలుగా. అయితే జన్మ కారణం కర్మ, కర్మ కారణం జన్మ. ఇలా ఇలా ఎలా తెలుతుంటే కొందరు ఏమంటారంటే మొన్న ఒకరు అడిగారండి, ఈ జన్మ కారణ కర్మ అన్నారండి, ఆ కర్మకి అంతకుముందు జన్మ అన్నారండి, అంతకుముందు జన్మ కర్మ అన్నారండి, 100,000 కోట్ల జన్మలు అండి. వెళ్ళి ఇలా వెళ్ళండి ఏమండి ఫస్ట్ జన్మ అండి, ఫ్రెష్ జన్మ అండి, అప్పుడు ఏం చేసుకోలేం కదా అండి, ఫ్రెష్ జన్మ కదా, అప్పుడేం కర్మలు లేవు కదా, మరి తర్వాత జన్మ ఎట్లా వచ్చింది, అప్పుడు ఫ్రెష్ అయితే ఏం చేసుకోం కదా అడిగారు. మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, ఈ జన్మ కంపల్సరీ కర్మ కారణం అంటున్నాం, ఆ కర్మకి మళ్ళీ జన్మ కారణం అంటున్నాం. ఇలా జన్మ కర్మ కర్మ జన్మ జన్మ దాని కారణం అనుకుంటూ మనం ఏం చేస్తున్నాం, మళ్ళీ చివరికి అడిగి వస్తున్నాం ఫస్ట్ జన్మ అంటున్నాం. అదే అజ్ఞానం. ఇది ఒక్కోట్ల చాలా మంది అన్నావు, నన్ను ఒక్కోట్ల ఫస్ట్ జన్మ అంటున్నాడు. నువ్వు డిఫాల్ట్ ఏమన్నావు అంటే నేను జన్మ తీసుకున్నాడు, ఫస్ట్ జన్మ తీసుకున్నా, ఫస్ట్ జన్మ ఎట్లా వచ్చింది, ఫ్రెష్ జన్మ కదా, ఒక ఫస్ట్ జన్మ తీసుకుని ఉండుంటే అప్పుడు నేను ఫ్రెష్ కదా, ఏ కర్మ లేదు కదా, కర్మ ఎందుకు చేసుకున్నావు అసలుకే, మంచి వచ్చాడు మళ్ళీ జన్మ ఎందుకు వచ్చింది అంటున్నావు. కానీ నువ్వు ఈ విచారంలో భాగంగా ఈ జన్మ కారణం కర్మ అంటున్నప్పుడు మరి ఫస్ట్ జన్మ ఎందుకు అంటున్నావు అసలు నువ్వు ఫస్ట్ జన్మ అన్నావు, నేనంటున్నా కావాలని, ఫస్ట్ కర్మ ఎందుకు కాకూడదు మరి. ఏమండి కర్మ ఎందుకు వద్దండి, నేను పుడితే కానీ కర్మ చేసుకునేది, ఫస్ట్ కర్మ ఎందుకు అన్నావా, ఫస్ట్ జన్మ అంటున్నా కదా, ఫస్ట్ జన్మ వచ్చింది కర్మ లేకుండా. అంటే ఒక 2-3 ఆలోచించి ఆగిపోయారండి. 2-3 అర్థం చేస్తున్నారు, 100 మంది చెప్తే నిజంగా ఆగిపోయారు. ఇక్కడ వివరిస్తాను, ముందు కర్మ పుట్టింది తర్వాత జన్మ పుట్టింది అన్నదే మీరు ఆపారు వాళ్ళని. అంతేనండి. మరి ఇప్పుడు జన్మని ఎందుకు అనుకోవాలి, ముందు కర్మే పుట్టింది అనుకోవచ్చు కదా అన్నట్టు. అంటే దానికి వివరణ ఇస్తా, ఖచ్చితంగా ఇస్తా. ఫస్ట్ డౌట్ లో పెట్టి అసలు నువ్వు ఈ జన్మ కంపల్సరీ కర్మ అంటున్నావు, ఆ కర్మ జన్మ అంటున్నావు, ఏది ముందు అంటే ఇక్కడ ఇంకా సైంటిఫిక్ వెళ్ళానండి, ఇంకా సైంటిఫిక్ వెళ్ళినా వెళ్తానండి. ఏది ముందు ఏది తర్వాత, గుడ్డు ముందా కోడి ముందా, చెట్టు ముందా ఎత్తు ముందా అంటున్నాం. కొన్ని కార్యకారణ సంబంధాలు ఉన్నాయండి, కాదండి ఎఫెక్ట్ అది పక్కన పెడదాం, ఇక్కడ కారణపరంగా వద్దాం. ఈ జన్మ కారణం కర్మ, ఈ కర్మ కారణం జన్మ, ఏది ముందు ఏది తర్వాత చెప్పండి. మీరు చెప్పండి, నేను క్వశ్చన్ వేసిన మీకు ఆన్సర్ ఇస్తా, ప్లీజ్ ఇస్తా. ఒకవేళ మీరు జన్మే అన్నారు అని మీరు అన్నారు అంటే అప్పుడు మీరు ఏ ఒప్పుకున్నారు, కర్మ లేకుండా. మీరు జన్మే ఒప్పుకుంటే అర్థం ఏంటి, కర్మ లేకుండా జన్మ వచ్చిందని. అంటే కారణం లేకుండా అకారణంగా జన్మ వచ్చింది, అది మైనస్. అర్థం చేసుకోండి అర్థవంతంగా. పోనీ కర్మ అన్నారు ఫస్ట్, జన్మ లేకుండా అంటే కారణం లేకుండా కర్మ చేసుకుంటాం. అంటే జన్ముండి ఏమండి నేను చెప్తాను ఫిజికల్ గా, సైంటిఫిక్ చెప్తున్నా, సిమెటిక్ చెప్తున్నా. జన్ముండి ముందుకు వచ్చిందండి, నేను ముందన్నదాన్ని జన్మ అంటే కర్మ తెలుసా. వస్తెక్కల నేను లేదు నువ్వు ఎట్ట వచ్చేది, నేను ఉంటే నువ్వు వచ్చేది అన్నదే, నువ్వు వెనక బాగున్నది, కర్మ ముందుకు వచ్చింది, నేను ముందు అన్నదే. మళ్ళీ జన్మ ఏముంది, నేను లేకుండా నువ్వు వచ్చి అన్నదే. అంటే ఏది ముందు లేకపోతే ఏది తర్వాత లేదు, ఇది మాయ అండి. ఏది ముందు ఉంటాను లేదు కండి, అర్థం చేసుకోండి సైంటిఫిక్ గానే. ఏది ముందుంటాను లేదు, కర్మ ముందుంటా అంటే జన్మ ఒప్పుకోవట్లేదు, జన్మ ముందుంటా అంటే కర్మ ఒప్పుకోవట్లేదు. ఏది ముందు లేదంటే ఏది తర్వాత లేదు అన్నా సరేనండి. మళ్ళీ ఫస్ట్ జన్మ ఎత్తే అడుగుతావు, మళ్ళీ అడుగుతావు. నువ్వు బై డిఫాల్ట్ ఏం ఫిక్స్ అయిపోయావు అంటే ఫస్ట్ జన్మే అని ఫిక్స్ అయిపోయావు. అసలు జన్మ లేదండి, అసలు ఆది లేదండి, ఆది లేదు అంత లేదు, పక్కనండి 100% అండి. ఇది సృష్టి ప్రస్తుతానికి సైంటిఫిక్ ఏం చేశారంటండి,
13.8 అంటే 14 వేసుకోండి, 13.8 బిలియన్ ఇయర్స్ క్రితం సృష్టి తయారైంది అన్నారు. ఈ విశ్వం తయారైంది బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం ద్వారా, ఒక భారీ పేలుడు ద్వారా సృష్టి ఉద్భవించి తయారైంది. అది విస్తరిస్తుంది, ఇప్పటికీ వ్యాపిస్తుంది అన్నారండి. అంతకుముందు ఏం లేదన్నారండి. మీ ద్వారా సైంటిఫిక్ వరల్డ్ కూడా కొన్ని ప్రశ్నలు వేస్తున్నా, కొన్ని ఛాలెంజ్ చేస్తున్నా. అఫ్ కోర్స్ నేను ఒడిపోదొక్కుంటా, దాంట్లో ఏ ముఖం అంటలేదండి, సిగ్గు లేదు, ఏ సిగ్గుపడినాం, ఒప్పుకుంటా, నేను నేర్చుకుంటా, తప్పే ఉంది. ఇప్పుడు నాదని ఒప్పుకోవాలి, వాళ్ళని నేను ఒప్పుకోవాలి. వాళ్ళు ఎంత సైంటిఫిక్ అంటున్నారో నేను సైంటిఫిక్ అంటున్నాను. బాగానండి. 13.8 బిలియన్ ఇయర్స్ అప్పుడు సృష్టి తయారైంది బిగ్ బ్యాంగ్ ద్వారా, ఒక భారీ పేలుడు ద్వారా, భారీ విస్ఫోటం ద్వారా సృష్టి ప్రారంభం విస్తరిస్తూ ఉంది, ఇప్పటిదాకా విస్తరిస్తుంది అన్నారు. అంతకుముందు ఏం లేదన్నారు. ఏమీ లేని దాంట్లోంచి ఇంత ఉన్నది వచ్చిందా? ఏమీ లేని దాంట్లోంచి ఇంత ఉన్నది వచ్చిందా? అది నువ్వు సైన్స్ అంటున్నావా? అది ఏది విస్ఫోటనం చెందింది అసలు? అది వద్దండి. ఏమీ లేని దాంట్లోంచి ఇంత ఉన్నది ఎట్లా వచ్చింది అసలు? ఏం సైన్స్? నువ్వేమంటున్నావు? లేనిది రాదు, ఉన్నది పోదు అంటున్నావు. మళ్ళీ లేని దాంట్లో వచ్చింది అంటున్నావు. ఎంత అన్సైంటిఫిక్. నెంబర్ 1. నెంబర్ 2, ఏమీ లేని దాంట్లోంచి వచ్చి ఇప్పటికి స్టిల్, సైన్స్ కొట్టండి, యూట్యూబ్ కొట్టండి, అందరూ కొట్టండి, చూసేవాళ్ళందరూ, ఇప్పటికి స్టిల్ విశ్వం విస్తరిస్తుంది, వ్యాపిస్తుంది అంటారు. ఏమీ లేని దాంట్లో ఎట్లా వ్యాపిస్తుంది? ఏదన్నా ఉంటేనేగా వ్యాపించేది. ఇప్పుడు మనం కుర్చీలో కూర్చున్నానండి, కూర్చుని కూర్చున్నా, కుర్చీ చేస్తే ఇక్కడ మాడుకుందాం, ఇక్కడ తేల్చేస్తా, మీకు ఇప్పుడే తేల్చేస్తా. కుర్చీ లేదు, అప్పుడు ఏం చేస్తా? కింద కూర్చుంటా. ఇది 3rd ఫ్లోర్, ఇది చేస్తే 2nd ఫ్లోర్, ఇది చేస్తే కిందకి వెళ్ళిపోతా, గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్తా, భూమికి వెళ్తా. భూమి తీస్తే అప్పుడు ఏం లేదు కదా, ఉంటుంది. మంచి మాట అన్నారండి సత్యం గారు. పోనీ భూమి తీసేదే కాదు, అసలు భూమి ఉందా లేదా? ఉంది. ఎక్కడ ఉంది? ఎక్కడ ఉండాలో వద్దా? లొకేషన్ ఉండాలి వద్దా? లొకేషన్. ఇది లొకేటెడ్ అండి. ఇప్పుడు మనం ఇందాక మర్చిపోయాను, వచ్చేటప్పుడు ఏం చేయమన్నా వాట్సాప్ లో షేర్ చేయమన్నా, మీ లొకేషన్ షేర్ చేయమన్నా లేదా? షేర్ చేశారు, ఉండబట్టి షేర్ చేశారు కదా లొకేషన్. అలాగే దీని పెద్ద లొకేషన్ ఉండాలి కదా. ఆ లొకేషన్ ఏది మరి? నువ్వు లొకేటెడ్ గురించి చెప్తున్నావు, లొకేషన్ ఏది మరి? ఆ లొకేషన్ కూడా విస్తరిస్తుందా? ఆ లొకేషన్ కూడా విస్తరిస్తుందా? ఒకే లొకేషన్ కూడా విస్తరించేదట్టయితే దేంట్లో విస్తరిస్తుంది? ఫండమెంటల్ గానండి. మన మహర్షులు అసలు చక్రబంధం అండి, మహా ఇంకా ఇది ఎవరు ఊహించారండి ఈ మాటలండి. నాకు చెప్పారండి, తేల్చి పడేశారండి. పర్మిటేషన్ కాంబినేషన్ అని తేల్చి పడేశారండి. ఏంటంటే అది ఉన్నది లేదు అంటే, ఉన్నది ఉందా, లేనిది ఉందా, లేనిది లేదా, లేనిది ఉందా అని మొత్తం పోల్చారండి. అంటే కరెక్ట్ చెప్పాలంటే ఇది ఉన్న దాంట్లో వచ్చిందా, ఉన్న దాంట్లో వచ్చిందా, లేని దాంట్లో వచ్చిందా, ఉన్న దాంట్లో వచ్చిందా, లేని దాంట్లో వచ్చిందా అని చెబుతూ ఆ పర్మిటేషన్ కాంబినేషన్ లో ఏం చెప్పారంటే అండి, ఉండటం ఉందా, ఉండటం అనేది అంటే ఎగ్జిస్టెన్స్ అండి, ఉనికి. అది చెప్పే సైన్స్ అదే. ఎగ్జిస్టెన్స్, ఉనికి, సత్తు, స్థితి అంతా ఒకటేనండి. ఉండటం ఉందా, ఉండటం లేదా అంటే లేదా, లేకపోవటం ఉందా, లేకపోవటం లేదా, ఈ 4 అండి. ఇంతే కదండి. ఉండటం ఉందా, ఉండటం లేదా, ఇది అయిపోయింది. లేకపోవటం ఉందా, లేకపోవటం లేదా, ఈ 4లో ఇరికిచ్చేసారు మొత్తం. సృష్టి ఇరికిచ్చేసారండి మొత్తం. ఎగ్జిస్టెన్స్ ఇరికిచ్చి పడేశారు మొత్తం, తేల్చి పడేశారు. ఏంటంటే అది లేకపోవటం లేదనుకోండి, అప్పుడు అర్థం ఏంటి? ఉన్నదే ఉందని. లేకపోవటం లేదంటే ఉన్నదే ఉందని. ఉన్నది ఉందంటే ఎట్లా ఉంది, ఉన్నది ఉందంటే ఎట్లా ఉంది, వదిలేండి. ఉన్నది ఉందన్న కదా, ఉందన్న వదిలేండి. లేకపోవటం లేదన్నా ఉన్నది ఉందనే, ఈ 2 అయిపోయినాయి. ఇంకేమున్నాయండి? లేకపోవటం లేదు, ఉండటం లేదు, ఇంకా ఉన్నాయి, ఈ మిగిలి ఉన్నాయి. ఉండటం లేదంటే అర్థం ఏంటి? లేకపోవటం ఉందని. అర్థం చేసుకోండి కౌంటరు. ఉండటం లేదు అంటే లేకపోవటం ఉంది, లేకపోవటం లేదంటే ఉండటం ఉంది. ఎటుబడి బై డిఫాల్ట్ ఉండటమే ఉంది అని. అసలు విశ్వ రహస్యం అండి ఇది, సృష్టి రహస్యం ఇది. అంటే బై డిఫాల్ట్ స్థితి ఉందని, ఎగ్జిస్టెన్స్, ఉనికి ఉందని బై డిఫాల్ట్ ఉంది. అది ఎవరో తీసుకురాలే, ఉంది, బై డిఫాల్ట్ ఉంది. అది దాని పాటికి అదే ఉంది. లలిత సహస్రనామాల్లో చెప్పారండి, సర్వాధార నిర్వాధార అని. సర్వాధార నిరాధార. సర్వాధార అంటే ఈ సమస్త సృష్టికి, అండపిండ బ్రహ్మాండాలన్నిటికీ అదే ఆధారం అని సర్వాధార. నిరాధారం అంటే ఈ అన్నిటికీ ఆధారమైన దానికి ఏ ఆధారం లేదు, తన పాటి తాను ఉందని. తన ఆధారభూతమై ఉంది, దానికి ఆధారం లేదు. అదేంటి కనుక్కోవాలి.